హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బావున్నాం. మీరందరూ కూడా చాలా బావున్నారనైతే అనుకుంటున్నాను. నేను ఈ వీడియోలో నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా పాప అదితి తనకప్పుడు 7 మంత్స్ వచ్చింది. అదంతా మీకు తెలిసిందే కదా! తనకి నేను ఇంకా మిల్క్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. నేను స్టార్టింగ్‌లో ఎలా సఫర్ అయ్యేదాన్ని మిల్క్ గురించి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నాను, ఎలాంటి డైట్ ఐ మీన్ ఏమేమి తినేదాన్ని, ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రీసెంట్‌గా మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే మీకు కొంచెం హెల్ప్ అవ్వచ్చు. ఈ వీడియో ద్వారా కొంతమందికైనా హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నా వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫాలో కూడా చేసుకోండి. నన్ను ఇంకాస్త ముందుకు తీసుకెళ్తారని అయితే నేను తప్పకుండా ఆశిస్తున్నాను. నేను మా హస్బెండ్ అయితే బెంగుళూరులో ఉండేవాళ్ళం. అక్కడే జాబ్ చేస్తూ ఉండేవాళ్ళం. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్‌కైతే నాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది. మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీ. నాకు చాలా భయమేసింది ఫస్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం అనేది మామూలు విషయం అయితే కాదు. వాళ్ళని ఎలా పెంచగలమో లేదో అని నాకు భయం ఇప్పటికీ ఉంది. సరే అదంతా పక్కన పెడితే మా హస్బెండ్ అలాగే మా ఫ్యామిలీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంట్లో ఫస్ట్ మా తోటికోడలికైతే బాబు, నాకు పాప పుట్టాలనుకుని అందరూ చాలా అనుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి పాపే కావాలని ఉంటూ ఉండేది. సరే నేను అప్పటి వరకు కంటిన్యూ అయ్యాను. 7 మంత్స్ వరకు అయితే ఆఫీస్‌కి వెళ్ళేదాన్ని. 7 మంత్స్ వరకు ఆఫీస్‌లో ఫుడ్డు, మార్నింగ్ టిఫిను, ఆఫ్టర్‌నూన్ ఫుడ్ అక్కడే తినేదాన్ని. నైట్ డిన్నర్ మాత్రం ఇంటికొచ్చేసి తినేవాళ్ళం. సో, అక్కడ ఫుడ్ అనేది కంపెనీ ఫుడ్డే కాబట్టి నేనంత తీసుకునేదాన్ని కాదు. తర్వాత 7 మంత్స్ తర్వాత అత్తయ్య గారి ఇంటికైతే వచ్చేసాం. నేను, మా హస్బెండ్. అక్కడ అత్తయ్య గారు బాగా చూసుకునేవారు. చాలా కేర్ తీసుకునేవాళ్ళు. ఫస్ట్ 5 టైమ్స్ చెకప్ అనేది బెంగుళూరులో డాక్టర్ దగ్గర తీసుకున్నాను. ఆవిడ చాలా అయితే చూసారు. తర్వాత 7th మంత్ నుంచి విశాఖ హాస్పిటల్ వైజాగ్‌లో అయితే జాయిన్ అయ్యాను. అక్కడ చూపించుకునేదాన్ని. ఆ డాక్టర్ కొంచెం స్ట్రిక్టు. ఆవిడ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేదనమాట. నాకు చాలా భయమేసేది. బట్ చూసేది. చాలా వరకు బాగా చేసేదట డెలివరీస్. సో, ఆమె హస్తవాసి మంచిదని అందరూ చెప్తే, మా ఇంట్లో వాళ్ళు కూడా హస్తవాసి మంచిదని అక్కడే జాయిన్ చేశారు. సో, ఆమె దగ్గరికి చెకప్స్‌కి వెళ్తూ ఉండేవాళ్ళం. సో, అందరూ ప్రెగ్నెంట్ టైమ్‌లో చెకప్స్‌కి వెళ్తూ ఉండండి. అలా వెళ్ళలేము, మాకంత డబ్బు లేదు, మేము పూర్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అయితే మీకు ఏమైనా ప్రాబ్లమ్ అనిపించినప్పుడు మాత్రం డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ప్రెగ్నెంట్ టైమ్‌లో లోపల ఏం జరుగుతుందనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందరికీ వెళ్ళలేరు కాబట్టి మనీ లేకపోతూ ఉండొచ్చు చాలామందికి. సో, వాళ్ళు ఏమైనా మీకు ఇబ్బంది అనిపించినప్పుడు వెళ్తూ ఉండండి. ఈ ఫుడ్డు తింటేనే మన బేబీ బావుంటుంది, ఈ ఫుడ్ తింటేనే మన బేబీ హెల్తీగా ఉంటుందని ఏం లేదండి. మీరు తినే నార్మల్ ఫుడ్ డైలీ తీసుకోండి. నేను అంత రిచ్ ఫుడ్ ఏం తీసుకోలేదు. నట్స్ అవన్నీ తీసుకోలేదు. నార్మల్ టైప్ ఆఫ్ ఫుడ్డే తీసుకున్నాను. పప్పు, అన్నం, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్, అలాగే ఆకుకూరలు ఇవన్నీ నేను అందరికీ చాలా హెల్ప్ అవుతాయండి. అంతేగాని అవి తింటేనే బేబీ హెల్తీగా ఉంటుంది, ఇవి తింటేనే బేబీ హెల్తీగా ఉంటుందని ఏం లేదు. మీరు నార్మల్‌గా తీసుకునేవి పప్పు, అన్నం, కూరలు, పెరుగు ఇవన్నీ తీసుకోండి టైమ్ టు టైము. పాప అనేది చాలా హెల్తీగా అయితే పుడుతుంది. సో, నేనైతే నార్మల్ డెలివరీకి చాలా ట్రై చేశాను. బట్ అవ్వలేదండి. సిజేరియన్ అయింది. ఎందుకంటే బేబీ వెయిట్ 3.5 కేజెస్ ఉండడం వల్ల నాకు సిజేరియన్ ఆపరేషనే చేశారు. బట్ డెలివరీ టైంలో పక్కన మీ మదర్ గానీ, హస్బెండ్ గానీ ఖచ్చితంగా ఉండాలి. మా డాక్టర్ ఆహ్, మా హస్బెండ్ లోపలికి పిలిచారు. కాకపోతే మా హస్బెండ్ భయపడి రాలేదు. ప్రతి హస్బెండ్‌కి ఆ టైంలో తన వైఫ్ ఎలా సఫర్ అవుతుందని తెలియాలండి. అప్పుడే వాళ్ళ వైఫ్‌కి హస్బెండ్ అనేవాడు ఇంకా సపోర్టింగ్‌గా అయితే ఉంటారని నేను ఫీల్ అవుతున్నాను. ఈ అమ్మాయికి ఆఫ్టర్ డెలివరీ తర్వాత వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ అత్తయ్య గారు కానీ ఎంత సపోర్ట్ చేస్తే అంత ఆ మదర్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఆమె హ్యాపీగా ఉంటే వాళ్ళ పిల్ల, భర్త అలాగే హోల్ ఫ్యామిలీ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. నా డెలివరీ అయిన తర్వాత మా అత్తయ్య గారు వాళ్ళు అప్పటి కాలం వాళ్ళు కాబట్టి పచ్చాలవి చేయాలని ఫస్ట్ ఒక 15 డేస్ వరకు అన్నం వేయించి, ఉడకబెట్టి, అలాగే పొట్లకాయ, సొరకాయ అలాంటి ఆకుకూరలు పెట్టేవాళ్ళు. కాకపోతే నాకు అస్సలు తినాలనిపించేది కాదు. నేను అసలు తినేదాన్ని కూడా కాదనమాట. ఇంత కొంచెం అన్నం తినేదాన్ని. చాలా తినబుద్ధి అయ్యేది కాదు. మజ్జిగ కూడా కాదు, పాలు పోసుకొని తినాలనేవాళ్ళు. సో, నాకు అసలు తినబుద్ధి అవ్వేది కాదు. ఏదో పాపకి పాలు ఇవ్వాలని కొంచెం తినేదాన్ని అంతే. సో, మా హస్బెండ్ నా బాధ చూడలేక డాక్టర్‌ని అయితే కనుక్కున్నారు ఏమేమి ఫుడ్స్ తినాలి అని. ఆవిడైతే అన్ని ఫుడ్స్ తినాలి, ఈ రోజుల్లో అన్ని ఫుడ్స్ తింటేనే మిల్క్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుందండి. ఇదివరకు వాళ్ళకి తెలీదు కాబట్టి వాళ్ళు అలా చేసేవాళ్ళు. అందరూ అన్నీ తినాలి, మదర్స్ అన్నీ తింటేనే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా వాళ్ళకి మిల్క్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుందని అన్నారు. ఆవిడ చెప్పినట్టుగానే నాకు అన్నీ తిన్నాక మిల్క్ అనేది ఇంకా బాగా ప్రొడ్యూస్ అవుతూ ఉండేది. సో, మీకు ఫస్ట్ డెలివరీ తర్వాత ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ అనేది మిల్క్ కొంచెం కొంచెమే రావచ్చు. తర్వాత మీకు ఇంకా బేబీకి కావాల్సినంత మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, మీరు ఎన్ని సార్లు బేబీని పట్టుకొని సక్ చేయించుకోగలరో సో,
అంత మిల్క్ మీకు ప్రొడ్యూస్ అవుతుందండి. సో బెస్ట్ ఏంటంటే మీ పాప మిమ్మల్ని తాకితే ఆ స్పర్శ ద్వారా బాడీకి తెలుస్తుంది తనకి మిల్క్ కావాలని, అంతే. సో నాకు హాస్పిటల్లో బ్రేమిల్ మిల్క్ పౌడర్ అనేది ఇచ్చారు. సో ఈ బాటిల్లో 30 ml ఆఫ్ వాటర్ వేసుకుని ఇది ఒక 1 స్పూన్ ఆఫ్ పౌడర్ వేసుకుంటే 2 మిక్స్ చేసి బేబీకి అనేది ఇవ్వాలన్నమాట. సో ఇది ఇవ్వడం కంటే మదర్ మిల్క్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. సో ఇవన్నీ కొనుక్కోలేకపోయే వాళ్ళు, బ్రెస్ట్ పంప్ కొనుక్కోలేకపోయే వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వాళ్ళకి ఆకలి ఉన్నా లేకపోయినా బ్రెస్ట్ దగ్గర పెట్టుకుని సక్ చేయనివ్వండి. అప్పుడే మీకు మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది బ్రెస్ట్ పంప్ అండి, అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది ఎలా యూస్ చేయాలో, ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇది ఇలా బ్రెస్ట్ దగ్గర పెట్టుకుని పాలు అనేవి ఇలా సక్ చేస్తూ ఉంటే మన దగ్గర పాలు అనేవి ఇందులోకి వస్తాయి. సో ఏమవుతుందంటే ఒకేసారి అన్ని పాలు అనేవి వచ్చేవి. నేను ఇది స్టార్టింగ్లో యూస్ చేస్తున్నప్పుడు ఒక 30 ml లేకపోతే 20 ml వచ్చేవి నా దగ్గర. నేను అప్పుడు ఏమనుకునేదాన్ని అంటే, ఏంటి ఇన్ని పాలే వస్తాయి, మా పాపకి ఎలా సరిపోతాయి అనుకునేదాన్ని. కాకపోతే ఫస్ట్ అంతే వస్తుంది, తర్వాత అరగంటకి మళ్ళీ ఇది యూస్ చేస్తే మీకు ఒక 30 ml, మళ్ళీ అరగంటకి మళ్ళీ 30 ml అలా వస్తుంది. ఇది యూస్ చేయడం వల్ల కూడా మీకు బ్రెస్ట్ మిల్క్ అనేది బాగా సప్లై అవుతుంది. వాళ్ళంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. ఇదైతే నాకు చాలా హెల్ప్ అయిందండి, నిజం చెప్తున్నాను. దీనివల్ల కూడా నాకు చాలా హెల్ప్ అయితే అయింది. మీ ఇంట్లో రీసెంట్ మదర్స్ ఉంటే వాళ్ళకి మీరు చాలా సపోర్టింగ్ అయితే ఉండండి. వాళ్ళ డైవర్ట్ చేయండి. వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నా లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు ఒక మదర్గా లేకపోతే అత్తయ్య గారు ఉంటే వాళ్ళందరూ మీ కోడలికి మీరు సపోర్ట్ చేయండి. సో నేనిప్పుడు మిల్క్ అనేది బాగా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాను. మా పాపకి ఎటువంటి పౌడర్స్ నేను వాడట్లేదు. ఆ పౌడర్ అయితే నేను 4th మంత్‌లోనే చాలా తగ్గించేసాను. ఇంట్లో వాళ్ళు నీ దగ్గర పాలు సరిపోవట్లేదేమో, డబ్బా పాలు ఇచ్చేసేయి అని అంటూ ఉండేవాళ్ళు. కాకపోతే నా మనసుకి మాత్రం నా బిడ్డ నా పాలే తాగాలి అని అనుకుంటూ ఉండేదాన్ని. నిజం చెప్తున్నా, తను నా దగ్గరే పాలు తాగాలని. ఫస్ట్ 2 months తనకి పాలు ఇవ్వడం, తను పడుకోవడమే ఉంటుండే. తర్వాత తను ఆడుకోవడం, పాలు ఇస్తున్నప్పుడు ఆ మదర్ ఫీలింగ్ అనేది నాకు అప్పుడే అర్థమైందండి. తప్పకుండా ప్రతి మదరు మిల్క్ ఇవ్వడానికి ట్రై చేయండి. పాప ఎంత వీలైతే అంత సక్ చేయడానికి ప్రయత్నించండి. ఇదే మెయిన్గా హెల్ప్ అవుతుంది. అన్నీ తినండి, ప్రోటీన్స్ ఉన్న ఫుడ్, ఫైబర్స్ ఉన్న ఫుడ్ అన్నీ తీసుకోండి. ఏది తినడం మానేకండి, అప్పుడే మీకు మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో బేబీకి మిల్క్ ఇచ్చేటప్పుడు పిల్లో వేసుకుని బేబీని దాని మీద పడుకోబెడితే మీకు కంఫర్ట్గా ఉంటుంది. అలాగే బేబీ కూడా పిల్లో మీద పడుకుని కంఫర్ట్గా తాగుతుంది. చాలా మంది మదర్స్ మిల్క్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది కదా. సో బ్యాక్ సైడ్ ఇంకో పిల్లో పెట్టుకోండి, దానివల్ల మీకు బ్యాక్ పెయిన్ అయితే రాదండి. నేను ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో లైక్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.